మా మదర్ చిన్నప్పుడు మమ్మల్ని సాధలేక నన్ను ఒక పందుల కాడ కావలి పెట్టేది చిన్నప్పుడే. సరిగ్గా ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళేటోని కాదు. హోటల్లో పని చేయడము లేదా ర్యాంక్ వచ్చింది, మంచి ర్యాంకు. కానీ 6,000 చిల్లర ఏదో ఫీజు కట్టాలి. అప్పుడు 6,000 మా మదర్ దగ్గర చాలా కూలి చేసుకుంటారు కదా, ఆమె దగ్గర వెళ్ళలేదు, వేరే వాళ్ళని అడుగుతూ కూడా ఇవ్వలేదు. ఆ టైంకి అది సీటు గాలి వినోద్ కుమార్ అని అట్లా పొడుగు సంతకం పెట్టేసరికి ఏమయ్యా గెస్ట్ ఆఫీసర్లకి పెడుతున్నావు అన్నాడు. నేను అన్న ఆయనతో, ఎస్ ఖచ్చితంగా నేను గెస్ట్ ఆఫీసర్ అవుతా. మళ్ళీ ఆ రోజు కూడా చెప్పాను నేను, ఆయన నువ్వు బతుకుంటే అంబేద్కర్ లాగా ఒక పొలిటీషియన్ అయ్యండి, ఒక లా మినిస్టర్ అయితే దేశంలో చట్టాలను తయారు చేస్తా. యాక్చువల్గా కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఇవ్వాల్సి ఉండే, హామీ ఇచ్చి మోసం చేశాడు. ప్రస్తుత రోజుల్లో లా అనేది ప్రతి ఒక్కరు బిజినెస్, ఇప్పుడు లా బిజినెస్ అనేది ప్రపంచ మార్కెట్లో టాప్ మోస్ట్. మెడిసిన్ చేసిన వాడు ఇటు లా వస్తున్నాడు, ఇంజనీరింగ్ చేసిన వాడు లా సైడే వస్తున్నాడు. క్రైమ్ రేటు బాగా పెరిగిపోతుంది. ఎంత క్రైమ్ రేటు పెరిగిపోతే అంత లాయర్ల అవసరం ఉంది. మీకు చాలామంది జడ్జిలకు కనీసం ఒక అటెండర్ కూడా లేడు. బట్ జడ్జి అపాయింట్ అవుతాడు, అటెండర్ కూడా ఉండాలి. నీళ్ళు వేయడానికి అటెండర్ కూడా ఉండాలి. సరే, సిస్టమ్ అనేది చేంజ్ అవ్వాలి అని అంటే ఎలా సార్? అసలు టెక్నాలజీని వాడాలి, బాగా టెక్నాలజీని వాడాలి. ఇవాళ ఏమవుతుంది అంటే చాట్ జీపీటీని అడిగేస్తున్నాడు, ఫలాంటి ఇష్యూ ఉంది నువ్వు చెప్పు, దానికంటే చాట్ జీపీటీ ఇస్తుంది. ఒక క్లాట్ నోటిఫికేషన్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అసలు నా దృష్టిలో క్లాట్ రద్దు చేయాలి. స్టేటు మిగతా ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఇంత అద్భుతంగా కొనసాగుతున్నప్పుడు దీన్ని ఎట్లా నాశనం చేస్తావు నువ్వు? నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ప్రస్తుతం మన పల్లవి టీవీ స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వారెవరో కాదు, ప్రముఖ లా ప్రొఫెసర్ మరియు ఉస్మానియా యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్ మాజీ డీన్, అలాగే బషీర్బాగ్ లా యూనివర్సిటీ ప్రిన్సిపల్గా కూడా వారు పనిచేయడం జరిగింది. వారెవరో కాదు, ప్రముఖ ప్రొఫెసర్ మరియు డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నా సార్. అసలు మీ కుటుంబ నేపథ్యం, అసలు మీరు ఈ లా ప్రొఫెషన్కి యాజ్ ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ డీన్గా కూడా మీరు వర్క్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ప్రస్థానానికి మీ యొక్క అడుగు ఎప్పుడు పడిందంటే ఏం చెప్తారు? అసలు ఈ లా డిపార్ట్మెంట్ అంటే లా సైడ్ రావాలనే ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? మీ కుటుంబం నేపథ్యం అంటే ఏంటి? అంటే మా కుటుంబ నేపథ్యం అంటే మామ్నూర్ అండి మాది. అది వరంగల్ జిల్లా మామ్నూర్ అనేది విలేజ్. ఓకే. అక్కడ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న దళిత్ ఫ్యామిలీ నుండి వచ్చాను నేను. ఓకే. సో ఆ క్రమంలో అంటే మా ఊరు మా ఫ్యామిలీ అంతా పూర్ ఎవరు లేరు. అంటే ఇక ఒక మాటలో చెప్పాలంటే ఇల్లు కూడా లేకుండా, అంటే గజం జాగా కూడా లేకుండా, ఒక గుడిసె కూడా లేకుండా ఉన్న ఫ్యామిలీ మాది. అంత పూర్ అన్నట్టు. ఆ స్థాయి నుండి నేను 2004లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యాను. ఓకే. అంతకంటే ముందు నేను యాక్చువల్గా లా డిపార్ట్మెంట్ ప్రొఫెసర్గా అవుతానని నేను 1993లోనే చెప్పాను. 1993లోనే. ఓకే. ఎవరికి? నేను లైబ్రేరియన్గా జాబ్లో ఎంటర్ అయ్యాను, ఇంటర్మీడియట్ CLICతో. ఓకే. ఆ జాబ్కి ఎంటర్ అయ్యే రోజు దామోదర్ రెడ్డి అనే ఒక యూడీసీ ఉన్నాడు అక్కడ మా డిపార్ట్మెంట్లో, వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థలో. వారు నేను ఇట్లా సంతకం పెట్టడం జి వినోద్ కుమార్ అని, గాలి వినోద్ కుమార్ అని కొంచెం పొడుగు పెడతా. ఓకే. ఇట్లా ఏమయ్యో గెస్టెడ్ ఆఫీసర్ లేక సంతకం పెడుతున్నావు అన్నాడు. ఓకే. అది ఎప్పుడు 31 మార్చి 1993. అప్పుడు నా వయసు 22 సంవత్సరాలు అంతే. ఆ రోజు చెప్పాను నేను ఆయనకు, ఏమనంటే అట్లీస్ట్ ఎట్టి పరిస్థితుల్లో నేను గెస్టెడ్ ఆఫీసర్ అవుతాను, నువ్వు ఒకవేళ రిటైర్డ్ కాకపోతే నేను రిలీవ్ అవుతా అని చెప్పాను. సార్, అసలు మీరు
ఇన్ని స్ట్రగుల్స్ ఒక దళిత కుటుంబంలో పుట్టి మాకు ఒక గజం జాగ కూడా లేదు అని చెప్పారు ఇప్పుడు మీరు. సో అప్పుడున్న పరిస్థితులల్లో ఇంతవరకు అంటే ఒక లా డిపార్ట్మెంట్ డాక్టరేట్ కూడా తీసుకోవడం జరిగింది కదా. సో అది ఎట్లా సాధ్యమైంది సార్? మీకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు? నా ఇన్స్పిరేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఓకే. వారిలాగా నేను లా కాలేజ్కి ప్రొఫెసర్ కావాలనుకున్నా, అలాగే దేశానికి లా మినిస్టర్ కూడా కావాలనుకున్నా. ఓ, సో మోటివేషన్ ఎలా పడింది అంటారు మీ చిన్నప్పుడే? అంటే నేను దళిత్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాను కదా. మా మదరు ఏం చదువుకోలే, మా ఫాదర్ ఏం చదువుకోలే. మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయాడు, నేను 5 years ఉన్నప్పుడే చనిపోయాడు. ఓకే, ఓకే. సో 2 అక్కలు, ఒక తమ్ముడు, ఒక చెల్లె. మొత్తం కుటుంబ బాధ్యత అంతా నా మీద పడింది, మా అమ్మ మీద పడింది. సేమ్ మీరు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చెప్తున్నట్టే అనిపిస్తుంది నాకు. సో పడిన కారణంగా అమ్మ అప్పుడు రూపాయి పావుల కూలి చేసేది. మా అమ్మ పేరు గాలి అక్కమ్మ. సో ఆమె రూపాయి పావుల కూలి చేసేసి, మా ఫాదరు మా మదరు రూపాయి పావుల కూలి నుండి 10 రూపాయల కూలి వరకు చేసింది. ఎప్పుడు 93లో నేను లైబ్రరీగా జాబ్ వచ్చే వరకు. అట్లాంటి సిచ్యువేషన్స్లో మా ఫాదరు బాగా తాగేటోడు, తాగి చనిపోయింది ఆయన. మమ్మల్ని మేము చిన్నప్పుడే మా 2 అక్కలు, ఒక చెల్లి, తమ్ముడు, నేను, వీళ్ళందరూ అమ్మ చేసే కూలి మీదనే బతకాలి. సో ఆ అమ్మ చేసే కూలి సరిపోదు ఇంతమందికి. సో మనిషి ఒక పని చేసుకోవాలి మేము. సో నా స్టడీస్లో కూడా నేను చిన్నప్పుడు చైల్డ్ లేబర్గానే పనిచేసిన. ఓకే, మీరు చైల్డ్ లేబర్గా కూడా చేశారు? నేను ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళలే, సరిగా ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళటం కాదు. హోటల్లో పనిచేయడము, లేదా చేన్లలో పనిచేయడము, లేదంటే రైస్ మిల్లలో పనిచేయడం, ఇట్లాంటి పనులు చేసేది. చివరికి మా మదర్ చిన్నప్పుడు మమ్మల్ని సాధలేక నన్ను ఒక పందుల కాడ కావలి పెట్టేది చిన్నప్పుడే. ఆ సందర్భాలు కూడా ఫేస్ చేశారు? అట్లాంటి సందర్భాన్ని కూడా ఫేస్ చేశాను, అంటే కూలీగా. అదే అంటే చైల్డ్ లేబర్ అంటే ఏంటిది అనేది నేను నా జీవితంలో బాగా అనుభవం. సో ఆ క్రమంలో అట్లా ఇబ్బంది అవుతున్న క్రమంలో నేను అంటే లోయర్ స్టడీస్ ఏం చదవలే. డైరెక్ట్గా 8th 7th క్లాస్ రాయడం జరిగింది. తర్వాత 8thలోకి వెళ్ళడం. చిన్నప్పుడు క్లాసెస్ అట్లాంటిది ఏం చదవలేదు. చిన్నప్పటిలాగా అందరిలాగా మంచి స్కూల్లోకి వెళ్ళడం అట్లాంటిది ఏం లేదు. కానీ పని చేసుకోవాలి, బతకాలి. సాయంత్రం వరకు మనిషింత 2 అక్కలు, చెల్లి అందరం పని చేసుకోవాలి, బతకాలి. ఆ బతకడానికే కష్టం, చదువుకునే పరిస్థితే లేదు. ఆ సిచ్యువేషన్స్ నుండి మా మదర్ ఏంటంటే ఆమె చర్చికి వెళ్ళేది. ఓకే. చర్చికి వెళ్ళిన కారణంగా ఆమె చర్చిలో ఆ పాస్టరు వాళ్ళ పిల్లలు చదువుకోవడము, వాళ్ళ అప్పుడే ఉన్నతమైన ఉద్యోగాలు చేయడం. నేను మా చిన్నతనంలోనే వాళ్ళు అప్పుడే ఉన్నత ఉద్యోగాలలో చేశారు. అట్లా నా పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, మంచిగా ఉద్యోగం చేయాలి, ఎట్లా దేవుడా అని చెప్పి ఆమె ప్రార్థన చేసుకునేది. ఆ క్రమంలో ఆమె ఏం చేసిందంటే హాస్టల్లో వేయాలి ఎట్లయినా పాస్టర్ గారు చెప్పారు, మేము హాస్టల్ వేయమ్మా పిల్లల్ని తీసుకెళ్ళి, నువ్వు ఇంత చిన్న కష్టం ఈ కూలీలో ఏం చదవగలుగుతావు. ఆమె నన్ను మా తమ్ముడిని ఇద్దరిని హాస్టల్లో వేసింది. ఈ అమ్మాయిలు ఎట్లాగూ ఊర్లే కాబట్టి పని చేసుకొని బతుకుతారనే ఉద్దేశంతో అట్లా చేసింది అన్నట్టు. అట్లా చేస్తున్న క్రమంలో హాస్టల్లో ఉంటూ కూడా మేము స్కూల్కి పోయి సాయంత్రం పూట మళ్ళా ఈ చిన్న చిన్న పనులు చేసుకొని ఏది రైస్ మిల్ల పని, ఆ పని ఈ పని చేసుకున్నా మళ్ళీ ఇంటికి పంపేది. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు గడవాలిగా అని మళ్ళీ ఇంటికి కొంచెం చదువుకుంటూ పని చేసుకుంటూ పంపేది అన్నట్టు. అట్లా ఆ రకంగా అంత కష్టపడి కొనసాగింది జీవితం. అంత చిన్న వయసులో సార్ అంత ఉన్నతంగా ఎట్లా ఆలోచించారు? మీకు అంటే చిన్నపిల్లలకి ఏముంటుంది సార్, అంత లోక జ్ఞానం కూడా ఉండదు. ఆ క్రమంలో అంత కష్టపడుతున్న క్రమంలో నాకేంటంటే 10thలో నేను అంబేద్కర్ పుస్తకం చదివాను. 10thలో మీరు చదివారు? అసలు అంబేద్కర్ చాలా ఇంత కష్టపడి పైకి వచ్చాడు, ఏ రకంగా అంబేద్కర్ డెవలప్ అయ్యాడు అన్న తర్వాత నాకు అంబేద్కర్ లాగా ఎందుకు మనం ఆయనలాగా స్ఫూర్తి తీసుకొని ఎందుకు పోకూడదు అని చెప్పి, అంటే చర్చిలో మా మదరు మేము చిన్నప్పటి నుండి చర్చికి వెళ్ళేది.
చిన్నప్పటి నుండి. మ్మ్. అక్కడ ఏంటంటే మా మదరు అక్కడ చర్చి కాడ చెప్పిన క్రమశిక్షణ కారణంగా చదువు అనేది నాకు ఆటోమేటిక్గా వచ్చేసింది అది. ఓకే. అంటే స్కూల్కి పోకపోయినా కూడా వాళ్ళని చూసి నేర్చుకున్నా. ఓకే. వాళ్ళ పాస్టర్ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, మ్మ్, మ్మ్, వాళ్ళ మ్మ్. ఇళ్ళల్లో పోతే చదువు చెప్పేది మాకు. మ్మ్. పని కాడ కూడా నేను పని చేసిన కాడ కూడా ఎక్కడైతే పందుల కాడ పని చేశానో వాళ్ళు కూడా నాకు కరీంనగర్ జిల్లాలో చేశారు. వాళ్ళు కూడా చదువు నేర్పారు నాకు చిన్నప్పుడు. ఓకే. అంటే పని చేయించుకుంటూ ప్లస్ చదువు నేర్పేది అన్నట్టు. సో ఆ రకంగా చదువు అనేది నాకు చిన్నప్పటి నుండి అది వచ్చేసింది. మ్మ్. అట్లా చదువుకోవడము, డైరెక్ట్గా ఎగ్జామ్ రాయడం, 7th క్లాసు 8th క్లాస్ వెళ్ళడం, హాస్టల్ పోవడం, మ్మ్. హాస్టల్లో ఫ్రీగా భోజనం దొరకడం, మా మదర్ కొంచెం కష్టం దాక్కడం. ఎందుకంటే ఇప్పుడు ఆమె కష్టపడితే అందరు తినాలి కాబట్టి ఇప్పుడు కొంచెం ఇద్దరం హాస్టల్లో, తమ్ముడు నేను ఇద్దరం హాస్టల్లో ఉన్నాం కాబట్టి కొంచెం ఆమె బర్డెన్ తగ్గిపోయింది. అవును, అవును. ఆ క్రమంలో ఏమైందంటే 10th స్కూల్ ఫస్ట్ వచ్చాను నేను. అసలు నేనే పరిచయం ఆయన. మ్మ్. ఎన్నడూ స్కూల్కి పోలే. అవును. ఎందుకంటే స్కూల్ పోయి అంత టైం సరిపోకపోయేది, మేము ఏదో పని చేసుకునేది. సరే వీలైన టైంలో మళ్ళీ చదువుకుంది. మ్మ్. మా స్కూల్ హెడ్ మాస్టరే పరిచయం అండి, అరే నువ్వు ఎట్లా స్కూల్ ఫస్ట్ వచ్చినావు అని. మ్మ్. ఆ స్పిరిట్ అంబేద్కర్ స్పిరిట్ అది. ఇప్పుడు ఏంటంటే ఆయన 10th అంబేద్కర్ని స్టడీ చేసిన కారణంగా ఆయనలాగా చదవాలి, ఆయన ఎంత కష్టపడ్డాడు, స్ట్రీట్ లైట్స్ కింద చదివిండు, మనం ఎందుకు చదవకూడదు అని చెప్పేసి ఆయన స్ఫూర్తితో స్కూల్ ఫస్ట్ వచ్చా. ఓకే. స్కూల్ ఫస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్ డాక్టర్ అంబేద్కర్ లాగా డాక్టర్ అని రావాలంటే నేనేం చేయాలి, బైపీసీ చదవాలి. ఓకే. బైపీసీ చదివితేనే ఎంబీబీఎస్ అవుతా. మ్మ్. సో ఎంబీబీఎస్ అయితేనే డాక్టర్ అవుతా. అవును. అట్లా ఏం చేశాను, ఇంటర్లో బైపీసీ తీసుకున్నాను. మ్మ్. బైపీసీ తీసుకున్నాను, ఇంటర్ పాస్ అయ్యాను, ఎంసెట్ రాశాను, ర్యాంక్ వచ్చింది, మంచి ర్యాంకు. కానీ 6,000 చిల్లర ఏదో ఫీజు కట్టాలి అప్పుడు. ఓకే. అవును. 6,000 మా మదర్ దగ్గర చాలా కూలి చేసుకునేట ఆమె కదా, ఆమె దగ్గర వెళ్ళలేదు, వేరే వాళ్ళని అడిగితే కూడా ఇవ్వలేదు. ఆ టైంకి అది సీటు పోయింది. అయ్యో. మ్మ్. మరి ఏం చేయాలి, మరి డాక్టర్ అనిపించుకోవాలి కదా, మ్మ్. ఎట్లా అని చెప్పేసి నేనేం చేశానంటే పౌల్ట్రీ అనేది బీఎస్సీ పౌల్ట్రీ అనే ఒక కోర్స్ ఉంది ఎల్వి కాలేజీలో. అవును. మ్మ్. అయితే అది చదివితే కోళ్ళ డాక్టర్ అవుతాం. అవును. అట్లానే డాక్టరేగా, అవును. కోళ్ళ డాక్టర్ కూడా డాక్టరేగా. మొత్తానికి మీ ఏం డాక్టర్. డాక్టర్. ఓకే. సో కోళ్ళ డాక్టర్ కూడా డాక్టరే కాబట్టి మళ్ళీ బీఎస్సీ పౌల్ట్రీ జాయిన్ అయ్యాను. ఓకే. సో బీఎస్సీ పౌల్ట్రీలో తక్కువ ఫీజు కదా, బీఎస్సీ పౌల్ట్రీ జాయిన్ ఫ్రీ సీటు. మ్మ్. జాయిన్ అయిన తర్వాత అప్పుడు అంతకుముందు ఏంటంటే ఏం జరిగిందంటే ఇంటర్ పాస్ అయిన తర్వాత ఈ బీఎస్సీ పౌల్ట్రీ జాయిన్ అయ్యే వరకు ఒక 6 నెలల గ్యాప్ వచ్చింది. అందులో ఈ 6 నెలల గ్యాప్లో ఏం చేయాలని చెప్పి సిఎల్ఐసి అని సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ అని అది చదివిన. ఓకే. చదివిన తర్వాత ఏమైంది, నేను ఆ డిగ్రీ చదువుతున్న క్రమంలోనే నాకు జాబ్ వచ్చేసింది. ఓ సూపర్. అంటే పేదరికంలో ఉన్న వాళ్ళకి ఒక గవర్నమెంట్ జాబ్ రావడం అంటే చాలా గొప్ప విషయం. చాలా గొప్ప విషయం కదా. సో దాన్ని వదులుకోవద్దు, మ్మ్. ఎట్లనైనా సరే గవర్నమెంట్ జాబ్లోకి పోవాలని చెప్పేసి మ్మ్. చిన్న వయసులో, అతి చిన్న వయసులో నేను ఇమీడియట్లీ మళ్ళీ ఆ బీఎస్సీ పౌల్ట్రీ బంద్ చేసేసి మ్మ్. జాబ్లోకి ఎంటర్ అయ్యాను. ఓకే. సో అది మరి కంటిన్యూ డాక్టర్, చేయలేదు. నా డాక్టర్ కల అక్కడే పోయింది కదా మళ్ళీ. అవును, అవును. అంటే ఇక్కడ ఇట్లా పోయింది, అక్కడ అట్లా పోయింది. ఓకే. సో ఏంటి నా పరిస్థితి, మళ్ళీ డాక్టర్ ఎప్పుడు అనిపించుకోవాలని చెప్పేసి మ్మ్. మళ్ళీ ఆలోచన చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి నేను లైబ్రరీయన్గా జాబు ఎప్పుడైతే జాయిన్ అవుతున్నానో ఆ దామోదర్ రెడ్డి అంటే ఆయన ఇట్లా గాలి వినోద్ కుమార్ అని ఇట్లా పొడుగు సంతకం పెట్టేసరికి ఏమయ్యా గెస్ట్ ఆఫీసర్లకి పెడుతున్నావు అన్నాడు. మ్మ్. నేను అన్నా ఆయనతో, ఎస్ ఖచ్చితంగా నేను గెస్ట్ ఆఫీసర్ అవుతా, నీ నుండే రిలీవ్ అవుతా, ఒకవేళ నువ్వు రిటైర్డ్ కాకపోతే నీ నుండే రిలీవ్ అవుతా అని చెప్పాను. మ్మ్. ఆయన నవ్వాడు బాగా, మీకు ఇది రావడం ఎక్కువ, మ్మ్. నేను గెస్ట్ ఆఫీసర్ అవుతాడు అట్నే ఆయన అని చెప్పేసి నవ్వాడు ఆయన. మ్మ్. నవ్వుతే నేను అన్నాను, నువ్వు నవ్వుతే నవ్వు, నాకేం అభ్యంతరం లేదు, కానీ నేనైతే మాత్రం అవుతా, ఓకే. నేనైతే పక్కా అవుతా అని చెప్పాను. ఆయన నమ్మలే. తర్వాత 2004లో సెప్టెంబర్ 3వ తారీఖు నేను గెస్టెడ్ ఆఫీసర్ అయ్యాను. ఓకే. పోయినా ఆయన అప్పటికి ఇంకా రిటైర్మెంట్ కాలే. మ్మ్. నువ్వు రిలీవ్ చేయమని చెప్పిన. ఓకే. ఆయన పరిచయం అయ్యాడు. ఇది ఎట్లా సాధ్యమైంది, నీ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్తో వచ్చినావు కదా, మ్మ్. నేనంతా కూడా మళ్ళీ ఇంటర్ తర్వాత డిగ్రీ డిస్టెన్సు, పీజీ డిస్టెన్సు, డిస్టెన్స్. తర్వాత ఎల్ఎల్బి ఈవినింగు, అంటే జాబ్ చేయాలి కదా, మ్మ్. ఎల్ఎల్ఎం కూడా ఈవినింగు,
ఇట్లా నేను నా స్టడీస్ పిహెచ్డికి పెద్ద అంటే డైలీ పోయేది ఏముండదు. అట్లా సో మీరు ఆ జాబ్ చేస్తూ చేసుకుంటూ సైమల్టేనియస్ గా ఇవన్నీ ఇవన్నీ చేసుకున్నా. అబ్బా. ఉమ్, 93లో ఉమ్, లైబ్రరీని జాబ్లో ఎంటర్ అయినా. 2004లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ లా. ఓకే. సో అందులో లానే ఎందుకు, ఉమ్, అంబేద్కర్ లా చేశాడుగా. ఇక్కడ మళ్ళీ అంబేద్కర్ వచ్చారు. మళ్ళీ అంబేద్కర్ వచ్చాడు ఇక్కడ. ఓకే, మీ జీవితాశయం ఆ, ఆయనను ఫాలో అవడం. అంతే. నా Okay. జీవితాశయం ఏంటంటే అంబేద్కర్ని ఫాలో కావాలా, నా స్ఫూర్తి అంబేద్కర్. స్ఫూర్తి. ఉమ్, సో అట్లా నేనేం చేశానంటే మళ్ళీ లా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ లా అని పోయి జాయిన్ అయినారు. ఓకే. అక్కడ పోయి రిలీవ్ అయ్యేటప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే, అప్పుడు నవీన్ అతను నాకు ఫెలిసిటేషన్ చేసి సన్మానం చేశాడు. ఉమ్, చాలా గొప్ప విషయం. చాలా గొప్ప విషయం బాబు, నువ్వు నేను ఏదో అన్నా కానీ నువ్వు నిజంగానే దాన్ని సాధించినావు. నేను ఇంటర్మీడియట్ ఉన్నవాడివి మాస్టర్ చేసి పిహెచ్డి చేసి లాలో డాక్టరేట్ చదివి నెట్ పాస్ అయ్యి నువ్వు జాబ్ సంపాదించుకోవడమే చాలా గొప్ప విషయం బాబు అని చెప్పి అందరిని పిలిచి చాలా గొప్ప పని చేశాడు. ఈయన గెస్టెడ్ ఆఫీసర్ అయితాన్ని అయ్యాడు అని చెప్పి అందరి ముంగట మళ్ళీ సన్మానం చేసి పంపాడు. ఓకే. మళ్ళీ ఆ రోజు కూడా చెప్పాను నేను ఆయనకు, నువ్వు బతుకుంటే నేను మళ్ళీ ఈ దేశానికి లా మినిస్టర్ అవుతా అని చెప్పిన. ఓకే. ఓకే. ఆయనతోని అవురే అవుతావురా బాబు, నువ్వు ఎట్లయినా అవుతావు, నువ్వు అనుకుంటే నువ్వు అనుకుంటే అవుతావురా అని చెప్పి ఆయన అతను అన్నాడు. ఓకే. అంత కాన్ఫిడెన్స్ నాకు, ఎందుకంటే అంబేద్కర్ అయ్యాడు నేను ఎందుకు కాకూడదు సరే. అని చెప్పి 2015లో వరంగల్ ఎంపీగా పోటీ చేసిన, ఓ ఇండిపెండెంట్ అభ్యర్థిగా. ఓకే సార్, మరి ఈ రాజకీయాల వైపు ఎందుకు రావాలనిపించింది సార్? రాజకీయాల వైపు ఎందుకు రావాలంటే, ముందు అకాడమిక్స్లో నేను అంబేద్కర్ చదువుకున్న కొలంబియాలో చదువు చెప్పిన. నా అంబేద్కర్ చదువుకున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా పోయి అక్కడ వరకు లెక్చర్స్ ఇచ్చిన. ఎడ్యుకేషన్ మీరు అక్కడ కూడా చేశారు, ప్రొఫెసర్ గా అక్కడ కూడా చేశారు. అక్కడ కూడా లెక్చర్స్ ఇచ్చిన నాది. ఓ సూపర్ సూపర్. అక్కడ కూడా రీసెర్చ్ చేసిన, చాలా దేశాలు తిరిగిన నేను. ఓకే. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో నేను నా లెక్చర్స్ ఇచ్చేసిన. ఓకే. సో ఈ క్రమంలో నేను 2022లో కువైట్ దేశంలో లెక్చర్స్ ఇస్తున్నా. కువైట్ డిసెంబర్లో లెక్చర్స్ ఇస్తున్న క్రమంలో అక్కడ ముస్లిం రైట్స్ మీద మాట్లాడడానికి మీద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ముస్లిం రైట్స్. ఓకే. మూడు ప్రోగ్రామ్స్ అక్కడ 3 days. ఓకే. అయితే అక్కడ ఇస్తున్న క్రమంలో అక్కడ ఉన్న దళిత్స్ అక్కడ పోయి ఇక్కడికి వెళ్ళిపోయిన దళిత్స్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. అక్కడ వచ్చారు అక్కడికి. నేను అప్పటికి చాలా ఫేమస్ అయినా నేను, ఎందుకంటే దర్బాన్ వరల్డ్ కాన్ఫరెన్స్ వెళ్ళడం జరిగింది, ప్రపంచ సదస్సు. వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా 2001లో నేను ఒక లా స్టూడెంటే అప్పుడే, అంటే పిహెచ్డి చేస్తున్న ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అంతే. ఓకే. అప్పటికి నాకు ప్రపంచ సదస్సుకు ఇన్విటేషన్ వచ్చింది. వర్ణ వివక్షత కంటే నలుపు తెలుపు మధ్యలో ఏదైతే వర్ణ వివక్షత ఉందో దాని మీద మాట్లాడడానికి అక్కడ ఉన్న ప్రపంచ సదస్సులో నేను అడ్రస్ చేయడానికి నాకు ఒక అవకాశం వచ్చింది. రీసెర్చ్ పేపర్ అక్కడ సబ్మిట్ చేయడానికి. అక్కడ పోయి వర్ణ వివక్షత కుల వివక్షత కంటే ప్రమాదకరం అని చెప్పి నేను ఒక రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేశాను. ఓకే. ఆ ప్రపంచ సదస్సులో అది పబ్లిష్ కూడా చేశా. సో అంటే అప్పుడు చాలా చిన్న వయసు నాది, 21 years. 21 years లో ఇది మీరు ప్రపంచ సదస్సులో మీరు ఒక థీసిస్ సబ్మిట్ చేశాను. ఓకే. ఇదంతా కూడా స్ఫూర్తి అంబేద్కరే. వీటన్నిటికీ నాకు ఎవరు స్ఫూర్తి అంటే అంబేద్కరే. ఓకే. సో అట్లా నేను అమెరికాలో న్యూయార్క్లో కుల వివక్షత మీద జరిగిన ప్రపంచ సదస్సులో మాట్లాడాను 2017లో. అప్పటికి నేను ప్రొఫెసర్ అయ్యాను. 2001లోనే మేము విద్యార్థిగా వర్ణ వివక్షత ప్రపంచ సదస్సులో మాట్లాడాను. అది మొత్తానికి అది ఐక్యరాజ్య సమితి నిర్వహించింది అది. ఓకే. అట్లాగే 2000 సంవత్సరంలో లండన్లో వరల్డ్ దళిత్ ఇంటెలెక్చువల్ సదస్సు, అక్కడ కూడా రాజ్యాంగంలో అంటే అంటరానితనం మీద సరిపోదు, కుల నిర్మూలన జరగాలనే దాని మీద అక్కడ కూడా ఒక థీసిస్ సబ్మిట్ చేశాను. ఇట్లా చాలా దిక్కుల ఇక్కడ వివిధ దేశాలలో నేను రీసెర్చ్ చేస్తూ ఆ రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేస్తూ వచ్చేవాడిని. ఆ క్రమంలో 2022లో కువైట్ దేశంలోకి వెళ్ళాను. కువైట్ దేశంలో ముస్లిం రైట్స్ మీద మాట్లాడుతున్న క్రమంలో దళిత్స్ అక్కడికి వచ్చి ఈ ముస్లిమ్సే మమ్మల్ని అంటరానులుగా చూస్తున్నారు, మీరు వాళ్ళ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు, అవును మరి మా రైట్స్ గురించి ఎవరు మాట్లాడాలి, నువ్వు దళిత్ వై ఉండి అవును
మా రైట్స్ గురించి మాట్లాడకుండా ఉమ్, నువ్వు ముస్లిం రైట్స్ గురించి మాట్లాడుతున్నావు వచ్చేసి అని వాళ్ళు అడిగారు. ఎస్ కరెక్టే కదా, నేను దళిత రైట్స్ గురించి మాట్లాడుతున్నా కానీ దళిత క్రిస్టియన్ రైట్స్ గురించి మాట్లాడతలేను అప్పటికి. ఉమ్. ఎప్పుడు ఈ 30 ఏళ్లలో రిలీజియన్ రావట్లేదు, ఆ రిలీజియన్ రావట్లేదు, జస్ట్ ఒకటి దళిత్స్ అన్టచబిలిటీ ఇవే మాట్లాడాను. కానీ దళిత క్రైస్తవులకు మతం పునాదిగా జరుగుతున్నాయి వివక్షత అనే దాని మీద నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే. సో ఆ క్రమంలో వాళ్ళు నన్ను క్వశ్చన్ చేశారు అక్కడ, నువ్వు ముస్లిం మతం గురించి మాట్లాడుతున్నావు, ఉమ్, మరి దళిత క్రైస్తవులకు మేము జరుగుతున్న అన్యాయం వీళ్ళే మమ్మల్ని అంటారన్న వాళ్ళు చూస్తున్నారు, మా గురించి ఎవరు మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళు అడిగారు అక్కడ. ఉమ్, అవును కదా, రియలే కదా. సో దళిత్ క్రిస్టియన్స్, దళిత ముస్లిమ్స్, ముస్లింలలో కూడా మళ్ళీ దళిత ముస్లిమ్స్ వేరు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ముస్లిమ్స్ కూడా దళిత ముస్లింలు దళితేతర ముస్లింలు ఇంట్లోకి రానియారు అక్కడ. ఉమ్, అక్కడే కాదు, చాలా ప్రపంచంలో కామన్. ఉమ్. స్టిల్ ఇప్పటికి ఉందంటారా స్టిల్ సార్? ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ ఉంది. అంటే అక్కడ కూడా ముస్లింలలో కూడా కుల వివక్షత ఉంది, క్రైస్తవులలో కూడా కుల వివక్షత ఉంది. కువైట్లో, కువైటే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. దేశవ్యాప్తంగా బట్ నాకు ఎదురైంది కువైట్లా. ఓకే. సో అప్పుడే నేను డిసైడ్ అయింది ఏంటంటే, అసలు నేను అకాడమిషియన్గా ఉండి వీళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తలేం కదా. ఉమ్, అటు అన్టచబిలిటీ అంటరాని వాళ్ళ సమస్యల్ని కానీ, ఇటు దళిత క్రైస్తవుల అంటరాని వాళ్ళ సమస్యలు కానీ, దళిత ముస్లింలుగా అంటరాని సమస్యలు కానీ, ఇట్లా ఇవన్నీ నేను అటాచ్ చేయడంలో అకాడమిషియన్గా ఏం సాధించగలుగుతా. అంబేద్కర్ లాగా ఒక పొలిటీషియన్ అయ్యండి, ఒక లా మినిస్టర్ అయితే దేశంలో చట్టాలను తయారు చేస్తా, చట్టాల మీద మాట్లాడగలుగుతా అని చెప్పేసి నేనేం చేశానంటే, అప్పుడు మళ్ళీ తిరిగి నేను రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి కంప్లీట్ డిసైడ్ అయ్యాను. ఓకే. 2015లో ఇండిపెండెంట్ ఎంపీగా పోటీ చేశాను. ఓకే. ఇప్పుడు 24లో యాక్చువల్గా కాంగ్రెస్ టికెట్ ఇవ్వాల్సి ఉండే, రాహుల్ గాంధీ హామీ ఇచ్చి మోసం చేశాడు. ఓకే. సో దాంతో నేను మళ్ళీ వరంగల్ ఎంపీగా పోటీ చేయలేకపోయాను. సో ఈసారి నేనే సొంత పార్టీ పెట్టుకుని రావాలని చెప్పేసి నెక్స్ట్లో నా సొంత పార్టీ నుండి రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి, ఎవడు మీద ఆధారపడితే వాడు మనకు వచ్చేటట్టు లేడని చెప్పేసి మనమే ఒక సొంత పార్టీ పెట్టాలని డిసైడ్ అయ్యాను. ఓకే. సో డిసైడ్ అయ్యి ఆ రకంగా దక్షిణ జనతా పార్టీ అని ఇప్పుడు త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. ఆర్పిఐ అనే పార్టీలో కొంతకాలం చేశాను, కానీ దాంట్లో కూడా నాకు ఉత్తరాది ఆధిపత్యమే కనపడ్డది. సో కాబట్టి నేను ఎందుకు సొంత పార్టీ పెట్టకూడదని ఒక ఆలోచన వచ్చేసింది. ఈ క్రమంలో రాజకీయాలు అనేది చాలా కీలకం, ఎందుకంటే పార్లమెంట్ అనేది సుప్రీం దేశంలో. నేను రాజ్యాంగం బోధిస్తున్నా కదా, సుప్రీం ఈజ్ పార్లమెంట్, నాట్ అసెంబ్లీ. సో పార్లమెంట్ సుప్రీం అయినప్పుడు మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? పార్లమెంట్. అంబేద్కర్ వెళ్ళింది ఎక్కడికి? పార్లమెంటు. రాజ్యాంగం రాసింది పార్లమెంటులో కూర్చొని రాశాడు ఆయన. సో న్యాయశాఖ మంత్రి ఎక్కడ అయ్యాడు? పార్లమెంట్లో. సో అంబేద్కర్ స్ఫూర్తితో నేను కూడా ఇప్పుడు కేంద్ర న్యాయశాఖ మంత్రి కావాలని ఎప్పుడు 2013లోనే చెప్పాను. ఖచ్చితంగా ఏదో ఒకరోజు అవుతా. ఓకే. వచ్చే కమింగ్ ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ మెట్లు ఎక్కాలి, న్యాయశాఖ మంత్రి కావాలి అని ఒక లక్ష్యం పెట్టుకున్నా. ఓకే. సో ఆ లక్ష్యం వైపు పోవడానికి రాజకీయాలకు వచ్చాను. ఓకే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సార్. థ్యాంక్ యూ. సరే, ఇక మనం మన యొక్క రాజ్యాంగంలోకి వెళ్ళిపోదాం, జ్యుడిషియరీ సైడ్ వెళ్ళిపోదాం. సార్, ప్రస్తుత రోజుల్లో లా అనేది ప్రతి ఒక్కరు అదొక టైంపాస్గా చేస్తున్నారు అని అనేది ఒక అపోహ ఉండే. అంటే అన్నీ చదువుకొని ఇక లాస్ట్ డిగ్రీలో ఏదో ఒకటి చేద్దాం ఎల్ఎల్బి అన్న పరిస్థితులలో ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి, ఎల్ఎల్బి సైడ్ యూత్ రావడం జరుగుతుంది. అది ఎందుకంటారు? అసలు ఈ ఎల్ఎల్బి లా అనేది ఎలా చేయాలి, దీని యొక్క అంటే కంప్లీట్ వివరణ మీ ద్వారా యాజ్ ఎ ప్రొఫెసర్గా లా చేయాలి అని అంటే ఎలా? ఇప్పుడు ప్రపంచము గ్లోబలైజ్డ్ సొసైటీ, కార్పొరేట్ సొసైటీ, బిజినెస్. ఇప్పుడు లా బిజినెస్ అనేది ప్రపంచ మార్కెట్లో టాప్ 1లో ఉంది. మెడిసిన్ కూడా లేదు, ఈవెన్ ఏ ప్రొఫెషన్ కూడా టాప్ 1లో లేదు ప్రపంచం మొత్తం. ఇప్పుడు మీరు యూకే వెళ్ళండి, ది హైయెస్ట్ ట్యాక్స్ పేర్ ఎవరు? లాయర్. అమెరికా వెళ్ళండి, హైయెస్ట్ ట్యాక్స్ పేర్ ఎవరు? లాయర్. మరి ఈ క్రమంలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ లాయర్స్ అన్నప్పుడు ఈ డాక్టర్స్ కూడా కాదు హైయెస్ట్ ట్యాక్స్ పేయర్. అంటే ఇన్కమ్ ఎవరికి వస్తుంది? లాయర్స్కి వస్తుంది. ఇవాళ అమెరికా జీడిపిలో మీకు అమెరికా బిజినెస్లో 68% బిజినెస్, అమెరికన్ బిజినెస్ అంతా లా మీదనే ఆధారపడి ఉంటుంది. ఓకే.
మొత్తం లా లేకుండా బిజినెస్ లేదు. చిన్న స్కూల్లో బాబుని వేయాలంటే కూడా అగ్రిమెంట్ ద్వారా వేయాలి, లీగల్ అగ్రిమెంట్ ద్వారా వేయాలి. ఇప్పుడు అలా ఉంది పరిస్థితి. చిన్న స్కూల్లో ఇక్కడికి వెళ్ళి అంటే చిన్న బాబు పుట్టినప్పటి నుండి వాడికి చచ్చేదాకా చట్టం అనేది ఉంటుంది వెంబటి. ఓకే. బాబు అయినా ఎవరైనా కుటుంబంలో ఎవరు పుట్టినప్పటి నుండి వాళ్ళు చచ్చేదాకా చట్టం అనేది వాళ్ళు వెంబటి ఉండాలి. ఓకే. అంత మార్కెట్ ఉంది ఇప్పుడు. అట్లాంటి మార్కెట్ అమెరికాలో టాప్ మోస్ట్లో ఉంది, తర్వాత కెనడాలో, యూకేలో ఉంది, కెనడాలో ఉంది. ఇండియాకి వచ్చేసరికి 2% దాని యొక్క మార్కెట్. 68% ఎక్కడ, 2% ఎక్కడ. అంత తక్కువ మార్కెట్ ఉంది లా మార్కెట్ ఇక్కడ. 145 కోట్ల ప్రజలు ఎంత లిటిగేషన్ ఉండాలి. ఇవాళ రేపు భార్యాభర్తలే చాలా రకరకాల కారణాల చేత విడాకులు అవుతున్నాయి, విడిపోతున్నారు, కేసులు వేస్తున్నారు. సో వాళ్ళ కేసులే నాకు తెలిసి కోట్లలో ఉన్నారు భారతదేశంలో. అట్లాంటి లిటిగేషను ఇవాళ అమెరికాలో అయితే ఇష్టం ఉన్నట్టుగా ఎప్పుడు పడితే అప్పుడే విడాకులు ఇచ్చుకోవచ్చు, కొంచెం ఇండియాలో కష్టం కానీ. సో ఇప్పుడైతే ఆ మార్కెట్ కూడా వచ్చేస్తుంది. విడాకులు అయిపోతుంది. సో ఈ క్రమంలో లిటిగేషన్ అనేది చాలా ఎక్కువగా ప్రపంచంలో ఎక్కువ డెవలప్ అయిపోయింది. ఈవెన్ సైబర్లో కూడా కేసులు చాలా విపరీతంగా వస్తున్నాయి. సైబర్ ఫ్రాడ్స్, సైబర్ లాస్ మీద ఇప్పుడు మీరు చూడండి, ప్రపంచంలో హైయెస్ట్ టాప్ మోస్ట్ కేసులు సైబర్లో ఉన్నాయి. సో ఈ క్రమంలో ప్రపంచంలో లీగల్ మార్కెట్లో హైయెస్ట్ డిమాండ్ అమెరికాలో ఉంటే, రెండవ డిమాండ్ యూకేలో ఉంటే, మూడవ డిమాండ్ కెనడాలో. ఈ మార్కెట్ను తట్టుకోవడానికి లాయర్లు అక్కడ స్టాండర్డ్ లాయర్స్ ఉన్నారు అక్కడ. కానీ ఇండియాకి వచ్చేసరికి స్టాండర్డ్ లాయర్స్ లేరు. ఎందుకంటారు? ఎందుకంటే లీగల్ సిస్టమ్ అట్లా ఉంది ఇక్కడ. ఇండియన్ లీగల్ సిస్టంలో క్వాలిఫైడ్ అడ్వకేట్స్ తయారు కావట్లే. ఓన్లీ లా డిగ్రీ అడ్వకేట్సే బయటకు వస్తుంది. వాడు డిగ్రీ పట్టుకొని ఏం చేస్తాడో, ఆర్గ్యుమెంట్ చేయలేడు, ఒక కేసు వాదించలేడు, ఒక క్లయింట్కి న్యాయం చేయలేడు. సో కాబట్టి అట్లాంటి వాళ్ళు ప్రొడ్యూస్ అవుతున్నారు, లక్షలాది మంది ప్రొడ్యూస్ అవుతున్నారు. కానీ క్వాలిఫైడ్ స్కిల్ ఉండదు వాడికి, లాంగ్వేజ్ ఉండదు వాడికి, వాడు కేసు ఆర్గ్యూ చేయలేడు వాడు. సో ఫెయిల్ అయిపోతాడు అక్కడ. సో కాబట్టి అట్లాంటి వాళ్ళే 90% ఇండియాలో ప్రొడ్యూస్ అవుతున్నారు లాయర్స్. సో లీగల్ మార్కెట్లో మార్కెట్ ఉంది ఇప్పుడు, కానీ క్వాలిఫైడ్ లాయర్స్ లేరు. దాంతో ఏమవుతుంది, 2% క్వాలిఫైడ్ లాయర్స్ ఉన్నారు, 98% లేరు లీగల్ ఫీల్డ్లో. సో దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిమాండ్ ఉంది, బట్ క్వాలిఫైడ్ తక్కువ ఉన్నారు. అందుకే ఇవాళ మీకు మెడిసిన్ చేసిన వాడు ఇటు లా వస్తున్నాడు, ఇంజనీరింగ్ చేసిన వాడు లా సైడే వస్తున్నాడు. అక్కడ లేదు పెద్దగా. మెడిసిన్లో అయితే అసలు ఇలా, ఇది ఇంజనీరింగ్లో అయితే అస్సలే లేదు, ఆపర్చునిటీస్ లేవు. సో ఈ క్రమంలో హ్యూజ్ డిమాండ్ పెరిగిపోయింది. ఇవాళ కేవలం వేలలోనే లా సీట్స్ ఉంటే లక్షలల్లో ఎగ్జామ్ రాస్తున్నారు. మరి ఆ కాంపిటీషన్లో ఇవాళ ఒకప్పుడు ఇంజనీరింగ్కు మస్తు డబ్బులు పెట్టి పిల్లల్ని చదివించడానికి డబ్బులు పెడుతున్నారు, ఇప్పుడు లా చదివించడానికి డబ్బులు పెడుతున్నారు. సో ఈ క్రమంలో లా అనేది చాలా కీలకంగా మారిపోయింది. ఎందుకు అంటే డిమాండ్ మార్కెట్లో ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. సో అట్లా సప్లై డిమాండ్ని బట్టి ఏదైనా మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. సో ఇవాళ లా మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంది, బట్ సప్లైస్ తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో 50 లక్షల మందికి ఒక 200 మంది జడ్జీలు ఉంటే, ఇక్కడ 20 మంది జడ్జీలు కూడా లేరు. ఇక్కడ 1 కోటి మందికి ఒక జడ్జి ఉంటుండు. అంత సిచ్యువేషన్లో ఉంది ఇక్కడ. కాబట్టి జడ్జీల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ మధ్యలో 38 సుప్రీంకోర్టు జడ్జీలను పెంచాడు మోడీ గారు. హైకోర్టులో కూడా ఇంకా జడ్జిల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. జిల్లా కోర్టులో పెరగాల్సిన అవసరం ఉంది, ఇంకా మున్సిపల్ కోర్టులో పెరగాల్సిన అవసరం ఉంది. సో ఎంత పెరిగితే అంత జడ్జిలు అవసరం ఉంటారుగా. మరి అంత జడ్జిలు అవసరం ఉంటే క్వాలిఫైడ్ ఉండాలిగా. సో క్వాలిఫైడ్ లేకపోవడం వల్లనే సమస్య. అందుకే స్కిల్ ఇండియా అనేది మోడీ గారి వల్ల. ఎందుకంటే స్కిల్ లేకపోతే నీకు మార్కెట్లో వాల్యూ లేదు. సో కాబట్టి లాలో స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు ఈవినింగ్ కాలేజీలు బంద్ అయిపోయినాయి.
అవును. 5 ఇయర్స్ కోర్సులు ఎక్కువ డిమాండ్ పెరిగింది. సో కాబట్టి లా అనేది ఇప్పుడు ఒక మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్న సబ్జెక్టు. ఎందుకు ఆ డిమాండ్ పెరిగింది అంటే నేను చెప్పాను మీకు. అవును. సో ఈ లా అనే దాన్ని, ఈ లా మార్కెట్ను ఇవాళ మనం ఇండియాలో పెంచకపోతే ఇండియాలో సమస్యలకు పరిష్కారం లేదు. ఓకే. భార్యాభర్తల సమస్యలే చాలా పెరిగిపోయినాయి ఇవాళ. కోట్ల సంఖ్యలో కేసులు పెరిగిపోతే ఓకే. వాటిని పరిష్కరించే లాయర్లు లేరు, పరిష్కరించే జడ్జీలు లేరు. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది? భార్యాభర్తల పంచాయతీలు అట్లనే పెండింగ్లో పెండింగ్లో ఉంటాయి. ఉంటాయి. ఎంతకాలం పెండింగ్లో ఉంటే అంతకాలం వాళ్ళ మధ్యలో గ్యాప్ ఉంటుంది. గ్యాప్ ఉంటుంది. సో ఈ క్రమంలో ఇవాళ లిటిగేషన్ పెరుగుతున్న క్రమంలో లాయర్స్ అవసరం ఉన్నారు. ఒక 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 భార్యాభర్తల మ్యాట్రిమోనియల్ ఇష్యూసే కాదు, సైబర్ క్రైమ్స్ పెరిగినాయి, సివిల్ సైడ్ ల్యాండ్ కేసులు పెరిగినాయి, ఈ సివిల్లలో మొత్తం ల్యాండ్ గ్రాబింగ్స్, ఒక్కొక్కడు మొత్తం భూ కబ్జాలు, మొత్తం ముఖ్యమంత్రులతో సహా ఎమ్మెల్యేలతో సహా అంతా భూ కబ్జాలు చేయడమే. ప్రజలకు భూ రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, ఇష్టం ఉన్న రేపులు జరుగుతున్నాయి. సో ఇవన్నీ క్రైమ్ రేట్ బాగా పెరిగిపోతుంది. ఎంత క్రైమ్ రేట్ పెరిగిపోతే అంత లాయర్ల అవసరం ఉంటుంది. సో అంత లాయర్లు అవసరం ఉంటే అంతమంది జడ్జీలు అవసరం ఉంటుంది. సార్ ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు మన దగ్గర సరైన లాయర్లు, జడ్జీలు లేకపోవడం వల్లనే మన యొక్క ఇన్ని లక్షలలో పెండింగ్ ఫైల్స్ అనేటివి ఉండడం జరుగుతుందంటారా? 100% అది కరెక్ట్. ఎందుకంటే మీకు చాలా మంది జడ్జిలకు కనీసం ఒక అటెండర్ కూడా లేడు. జడ్జి అపాయింట్ అవుతాడు, అటెండర్ కూడా ఉంటాడు, నీళ్ళు వేయడానికి అటెండర్ కూడా ఉంటాడు. ఓకే. అటెండర్ లేకపోతే ఒక జడ్జి ఉంటే కనీసం ఆ జడ్జికి ఆయన పేపర్ తెచ్చుకోవడానికి ఒక అసిస్టెంట్ ఉండాలిగా సక్క. చాలా నార్త్ ఇండియాలోనే ఇంకా చాలా రాష్ట్రాలు జరిగినప్పుడు కూడా అసలు లాయర్లు వాళ్ళకు రూములు లేక చెట్ల కింద జడ్జిలు చెట్ల కింద జడ్జిమెంట్లు ఇస్తున్నారు కొన్ని రాష్ట్రాలు. చూసారా? నేను చూశాను ప్రత్యేకంగా. ప్రత్యేకంగా నార్త్ ఇండియా, సౌత్ లో ఆ పరిస్థితి లేదు కానీ నార్త్ లో చెట్ల కింద అండి జడ్జిలు జడ్జిమెంట్లు ఇస్తున్నారు. ఓకే. అంటే ఇది ఎవరి తప్పు అంటారు? అది పాలకుల తప్పు. పాలకులు కేసులు అన్ని పెండింగ్ లో ఉంటే లాయర్లను అపాయింట్మెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? పాలకులది. అవును. సుప్రీంకోర్టు లాయర్లను అయితే పార్లమెంటే చేయాలి, హైకోర్టు లాయర్లు అయితే పార్లమెంట్ చేయాలి. అక్కడ సంఖ్య పెరగకుండా, జడ్జిల సంఖ్య పెరగకుండా నీకు ఎక్కడ పరిష్కారం అవుతుంది? ఇప్పుడు లాయర్ల సీట్లు పెరగకుండా, లా కాలేజీలు పెరగకుండా లాయర్లు ఎట్లా వస్తారు? సరే ఇవన్నీ లా కాలేజీ పెరుగుతున్నాయి అనుకుందాం, కానీ క్వాలిఫైడ్ బెస్ట్ స్కిల్ ఉన్న లాయర్ రావాలి కదా, అది రావట్లేదు. సో కాబట్టి లీగల్ ఎడ్యుకేషన్లో చాలా లూపోల్స్ ఉన్న కారణంగా ఇవాళ క్వాలిఫైడ్ లాయర్స్, స్కిల్ లాయర్స్ రాని కారణంగా చాలా కేసులు, జడ్జీల అపాయింట్మెంట్ లేని కారణంగా, మనకు సరైన కోర్టులు లేని కారణంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని కారణంగా ఇవన్నీ కేసు పెండింగ్. సార్ మనిషి చనిపోయినా కూడా తీర్పు రాని సందర్భాలు ఉన్నాయి. నేను అదే అంటున్నా. ఇప్పుడు కేసు వేస్తాడు వాడు, 30 ఏళ్ళు పడుతుంది, 50 ఏళ్ళు పడుతుంది, వాడు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత వాడి వారసుని కూడా వాడు ముసలుడైన కూడా తీర్పు వస్తలేదు. సార్ ఈ సిస్టమ్ అనేది చేంజ్ అవ్వాలి అని అంటే ఎలా సార్? అసలు అంటే ఇప్పుడు మన ఫారెన్ కంట్రీస్ లో చూసుకుంటే విత్ ఇన్ డేస్ లో, మంత్స్ లో క్లోజ్ అయిపోతాయి కొన్ని మ్యాటర్స్. సో అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర, మన ఇండియాలో రావాలి అని అంటే టెక్నాలజీని వాడాలి, బాగా టెక్నాలజీని వాడాలి. ఇవాళ ఏమవుతుంది అంటే టెక్నాలజీ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టెక్నాలజీ వాడి ఎవిడెన్స్ను, వాడి పెద్ద క్రిమినల్ ఉంటాడు, మాఫియా ఉంటాడు, వాడిని తీసుకొని రావాలి. సెక్యూరిటీ ప్రాబ్లం, పోలీసులు వాడు ఎక్కడో బాంబు వేస్తాడు, మన అనుచరులు ఎక్కడో బాంబు వేస్తాడు, అక్కడ చచ్చిపోతారు, మన పోలీసులు చచ్చిపోతారు. ఈ ప్రాబ్లం లేకుండా ఆన్లైన్ ఎవిడెన్సే. వాడు కోర్టులో ఉంటాడు, జైల్లో ఉంటాడు, అదే జైల్లో ఆన్లైన్ వేయచ్చు. వాడి ఎవిడెన్స్ అక్కడే ఉంటుంది. వాడి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళ లాయర్ ద్వారా రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చుకోవచ్చు ఆన్లైన్. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే సార్. ఇప్పుడు ఆన్లైన్ జడ్జిమెంట్ అనేది బాగుంది, బట్ వాడి యొక్క స్ట్రక్చర్ కూడా మనం చూస్తాం కదా, వాడి బిహేవియర్, వాట్ ఈస్ వాట్, ఒక ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ చూసి మనం జడ్జిమెంట్ ఇవ్వలేం కదా. వాడి బిహేవియర్, స్ట్రక్చరు ఆ కోర్టులో కూడా తెలుస్తుంది. ఓకే. ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు వాడు క్రిమినల్ రికార్డు ఉంటుంది అక్కడ, వాడు ఎవరి మీద ఎవరితో చేస్తున్నాడు, వాడు అన్నం తినకాడ ఎట్లున్నాడు, వాడి క్రమశిక్షణ ఎట్లుంది, వాడు లొలి చేస్తున్నాడా లేదా అనేది ఎప్పుడైతే రిపోర్ట్ పోతా ఉంటుంది. ఓకే. ఆ రిపోర్ట్ జడ్జికి పోతుంది. ఓకే. వీడి బిహేవియర్ రేపు వీడి కేసు వస్తుందంటే వాడి రిపోర్ట్ అంతా అక్కడ జడ్జి ముంగట ఉండాలా. ఓకే. మరి ఉన్నప్పుడు తెలుస్తుంది కదా వాడి బిహేవియర్. టెక్నాలజీ వాడుకోవడంలో తప్పలేదంట. 100% టెక్నాలజీని వాడుకోవడం రైట్ అంటున్నా. ఇవాళ మీరు ట్రాఫిక్ కేసులు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ కేసులు టెక్నాలజీని ఇవాళ మీరు మొత్తం చూడండి, సీసీ కెమెరాలు ఎన్ని పెడుతుంది. అవును. ఇవాళ మీరు సీసీ కెమెరాలు పెట్టడం వల్ల ఎంత ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది అనుకుంటున్నారు?
ఇవాళ చాలా వరకు ఒకవేళ నిర్లక్ష్యం ఇవ్వడానికి చేసినా, ఒకవేళ ట్రాఫిక్ కానిస్టేబుల్ పోలీసు నిర్లక్ష్యం చేస్తే ఇమీడియట్లీ ఆ ఫోటో తీసి పంపిస్తుంది. అది అవును, ఇమీడియట్లీ ఎవరికి పంపిస్తుంది? సిపికి పంపిస్తుంది. సిపి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాడు, అని పనిష్మెంట్ వానికి అప్పటిదప్పుడే వాడిని సస్పెండ్ చేసి పడేస్తాడు. అది దేనివల్ల అయింది? అది కేవలం కెమెరా వల్ల. ఇవాళ కెమెరాలు అనేది ఒక టెక్నాలజీ వల్ల ఎన్ని కేసులకు పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు? సరే, టెక్నాలజీ వాడ దుర్వినియోగం కూడా ఉంది, దుర్వినియోగం లేదన్నట్లేదు, దుర్వినియోగం కూడా ఉంది. టెక్నాలజీ వల్ల రకరకాల ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంత లాభం ఉందో అంత నష్టం కూడా జరుగుతుంది. బట్ టెక్నాలజీని ప్రాపర్గా వాడితే జుడిషియరీలో చాలా మేలు జరుగుతుంది. మీరేం చేస్తారు? ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి నేను, ఫర్ ఎగ్జాంపుల్ నా క్లయింట్ డబ్బులు అక్కడ దాకా పోవడం వృధా, నేను ఇంట్లో కూర్చొని నా క్లయింట్ కేసు తీసుకుని ఆన్లైన్లో పంపిస్తా. నా క్లయింట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తగ్గిపోతే వాడు పోవాలి, ఇక్కడికి వెళ్ళి ఢిల్లీ పోవాలి, అక్కడ ఢిల్లీలో హోటల్ తీసుకొని బుక్ చేసుకోవాలా, వాళ్ళ లాయర్ ఫీజు ఎక్కువ. ఇప్పుడు అదే ఒకవేళ నేను టెక్నాలజీ వాడినా అనుకోండి, నా క్లయింట్ ఇక్కడే ఉంటాడు, నేను ఇక్కడే ఉంటా, నేను సుప్రీంకోర్టు జడ్జితో ఇక్కడికి వెళ్ళి మాట్లాడతా ఆన్లైన్లో, నా ట్రాన్స్పోర్ట్ తక్కువ అవుతుంది, నా క్లయింట్ ట్రాన్స్పోర్ట్ తక్కువ అయిపోతుంది, మా జర్నీ సేఫ్ అవుతుంది, మేము అక్కడ ఉండే హోటల్ బిల్స్ సేఫ్ అవుతాయి. టెక్నాలజీలో నేను వాడుతా ఇదే ఆర్గ్యుమెంట్ అక్కడ పోయి చెప్పేది కదే, ఇక్కడ ఉండి చెప్పేది అదే. సో దానివల్ల ఎంత సేఫ్ అవుతుంది? నా టైము, నా మనీ సేఫ్ అవుతుంది, నేను జర్నీ చేయడం, అలసిపోవడం అవన్నీ పోతాయి. సో టెక్నాలజీ వల్ల అంత ఉపయోగం ఉంది. సో కాబట్టి టెక్నాలజీ వాడడం వల్ల స్పీడీ జస్టిస్ కూడా వస్తుంది. ఓకే, జస్టిస్ అన్నారు కాబట్టి చెప్తున్నాను సార్. ఈ యొక్క టెక్నాలజీని వాడుతూ సబ్జెక్ట్ లేకుండా ఏ టెక్నాలజీతోని జడ్జిమెంట్స్ కూడా పాస్ చేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో, అది ఎంతవరకు సబబు అంటారు? అదే నేను ఏమంటాను, చాట్ జీపీటీ ఉంది, చాట్ జీపీటీ ద్వారా జడ్జిమెంట్స్ వస్తాయని ముందుకు సబ్జెక్ట్ చదివే వాళ్ళు అంతే చాట్ జీపీటీని అడిగేస్తున్నాడు, ఫలాంటి ఇష్యూ ఉంది నువ్వు చెప్పు, దానికంటే చాట్ జీపీటీ ఇస్తుంది. దాంతో ఏమవుతుందంటే చాట్ జీపీటీ వల్ల లాభాలు ఉన్నాయి, లాభాలు లేదని నేను చెప్పాను, కానీ నష్టం కూడా ఉంది. కానీ ఇవాళ ఒకప్పుడు నువ్వు డ్రాఫ్టింగ్ రాయాలంటే గంటలు పడేది, రోజులు పడేది. కానీ చాట్ జీపీటీని అడిగితే 10 నిమిషాలు ఇస్తుంది నీకు, దాన్ని కరెక్షన్ చేయాలి. అది 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 ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్గా పెట్టద్దు. ఎందుకంటే చాట్ జీపీటీ ఏం చేస్తుంది, దానికి మైండ్ ఉండదు, దానికి బుర్ర పని చేయదు. అదేం చేస్తుంది, అది నువ్వు ఇచ్చిన ఇన్పుట్నే ఇచ్చేస్తుంది అక్కడ, దాని సొంత వివేకాన్ని వాడదు. వివేకం వాడేటోడు మనిషి. ఏం చేయాలి, చాట్ జీపీటీ ఇచ్చే టెక్నాలజికల్ టర్మ్స్ తీసుకొని మనం కొంత దాంట్లో టాక్టిక్స్ వాడి ఇష్యూస్ కరెక్ట్గా ఫ్రేమ్ చేసి మనం కరెక్షన్ చేసి పంపాలా. అది చేయకుండా చదువురాని వాళ్ళు మనలోకి అసలు చాట్ జీపీటీ ఇచ్చింది చదవరాదు లాయర్లకు. ఇప్పుడు మన పోరగాళ్ళకి ఎంతమంది కాలేజీకి వస్తారమ్మా? నేను ఒక ప్రొఫెసర్ చెప్తున్నాను, ఎంతమంది కాలేజీకి వచ్చి చదివి ఎంతమంది అంటే నేను అంటున్నాను 90% రారు, 10% వస్తారు కాలేజీకి. మరి 90% వాళ్ళు కూడా లాయర్లు అవుతారు. ఏంటి వాళ్ళ పరిస్థితి? చాట్ జీపీటీ ఇస్తే వాడు చాట్ జీపీటీని సేమ్ అది ఎట్లా ఇస్తే కానీ ఇస్తాడు ప్రింట్. కానీ ఈ 10% వచ్చేటోళ్ళు ఉంటాడు కదా, చాట్ జీపీటీ ఇచ్చే దాంట్లో కరెక్షన్స్ ఏమున్నాయి, తప్పు ఇచ్చిందా రైట్ ఇచ్చిందా వాడు కరెక్ట్ చేస్తాడు. కరెక్ట్ చేసేసి వాడు కరెక్ట్గా ప్రజెంట్ చేస్తాడు కేసుని. సో దీని వల్ల మనిషి ఆలోచన విచక్షణ దాని మీద పెట్టలేడు కదా, ఆలోచన విధానం అనేది జస్ట్ చాట్ జీపీటీతోనే పనిచేస్తున్నాడు, వేరే ఆలోచించే శక్తి కోల్పోతున్నాడు కదా మనిషి. లేదు అట్లా ఏమి ఉండదు. ఆర్గ్యుమెంట్స్లో మనం ఆర్గ్యుమెంట్స్ ఓన్లీ చాట్ జీపీటీ ఇచ్చిన దాంతో ఆర్గ్యూ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తల కేసు ఉంది, భార్యాభర్తల కేసులో చాట్ జీపీటీ ఏమి చేయగలుగుతుందమ్మా పెద్దగా? ఎన్ని సైకలాజికల్ మ్యాటర్స్ ఉంటాయి, ఎన్ని క్రిమినల్స్ మ్యాటర్స్ ఉంటాయి, వాళ్ళ భార్యాభర్తల మధ్య ఇంత గోప్యమైన విషయాలు ఉంటాయి, అవన్నీ చాట్ జీపీటీ ఇవ్వలేదు. సో అవన్నీ మళ్ళీ మనమే ప్రజెంట్ చేయాలి, అది వినాలి, క్లయింట్ రావాలి, చెప్పాలి వాళ్ళ బాధలు. ఒక్కొక్కటి సైకాలజీ ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్క టార్చర్ పెడతాడు. అవన్నీ ఒకటే చాట్ జీపీటీ ఇచ్చిన దాంట్లో పెట్టమంటే చాట్ జీపీటీ చేయలేదు. సో కాబట్టి చాట్ జీపీటీ అనేది మనల్ని స్పీడీగా అది ఇవ్వడం, డ్రాఫ్ట్ చేయడానికి స్పీడీగా వాడుతుంది తప్ప అంత టోటల్ చాట్ జీపీటీ ఇచ్చిన దాని మీదనే ఆధారపడి మనం డ్రాఫ్ట్ చేస్తే తప్పు అవుతామ్మా. ఈవెన్ ఆర్గ్యుమెంట్స్ చాట్ జీపీటీ ఇస్తే ఆర్గ్యుమెంట్స్ మొత్తం చేస్తామనుకుని పొరపాటు. సో చాట్ జీపీటీ ఓన్లీ అదొక మిషన్ లెర్నింగ్ అది, కానీ మానవ లెర్నింగ్ కాదు. అది మిషన్ వేరు, మానవుడు వేరు. సో మానవుడు ఏం చేస్తాడు,
బాధను తన కోణం నుండి అర్థం చేసుకోగలుగుతాడు. కానీ ChatGPT టెక్నాలజీ కోణం నుండి అర్థం చేసుకుంటాడు, ఓకే. మానవత్వ కోణం నుండి అర్థం చేసుకోదు. ఈ మానవ విలువల కోణం నుండి లేదా మానవ సంస్కృతి కోణం నుండి అర్థం చేసుకోదు. నువ్వు ఏం ఇన్పుట్ ఇస్తావో గదే ఇస్తుంది అంతే. ఓకే. సో కాబట్టి దాన్ని వాడుకొని ఇప్పుడున్న సమాజానికి మేలు చేసే విధంగా మనం దాన్ని వాడుకొని స్పీడీ జస్టిస్ ఇవ్వాలి. ఒకప్పుడు డ్రాఫ్టింగ్ చేయాలంటే 2 రోజులు టైప్ చేయాలి టపటపటపట. కానీ ChatGPTలో పాయింట్ టు పాయింట్ చెప్పేస్తే మొత్తం 10 నిమిషాలలో డ్రాఫ్ట్ వచ్చేస్తాయి. దాన్ని కరెక్షన్ యాజ్ ఇట్ ఈజ్ కాకుండా కరెక్షన్ చేసి పెట్టగలిగితే అద్భుతమైన ఆర్గ్యుమెంట్ చెప్పగలుగుతావు. ఓకే. నేను అదే అంటున్నా, ఇవాళ టెక్నాలజీని ఆ రకంగా వాడంటున్నా. అంతేగాని టెక్నాలజీ ఇచ్చింది కదా అని చెప్పి అది ఎట్లిస్తే అదే నువ్వు అట్లా చేస్తే నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఓకే. నీ క్లయింట్కి న్యాయం చేయవు. ఎందుకంటే అది ఓన్లీ మిషన్ ఏం చెప్తుంది, మనం ఇచ్చే ఇన్పుటే ఇస్తుంది. కానీ ఆ మిషన్ ఇచ్చే ఇన్పుట్ వల్ల అంత మేలు జరగదు. ఎందుకు జరగదు అంటే టోటల్ మిషన్ అనేది అది మానవ మేధస్సు కంటే చాలా తక్కువగా ఇన్పుట్ ఇస్తుంది. అది మన మానవ మేధస్సు ఇంకా ఎక్కువగా ఆలోచిస్తుంది. మన మానవ మేధస్సులో 5% ChatGPT పనిచేస్తుంది, 5 to 10%. కానీ అంతకంటే ఎక్కువ పనిచేసేది మన బ్రెయిన్. సో కాబట్టి మనిషి బ్రెయిన్ వాడి ఇవాళ ప్రపంచాన్ని మనం కనుక్కుంటాం తప్ప ChatGPTని వాడి ఇవాళ ప్రపంచాన్ని కనుక్కోలే మనం. ప్రపంచంలో డిస్కవరీ అంతా ChatGPT ద్వారా రాలే. ChatGPT అనేది ఇప్పుడు వచ్చిన ఆయుధం. మరి మనం ఎన్నో డిస్కవరీలు చేసాం ఈ బ్రెయిన్తో ఆలోచించి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క టెక్నాలజీని మనం వాడుకుంటూ మనం అంతే ఓన్లీ స్పీడీ జస్టిస్ కోసం ఈ టెక్నాలజీని వాడి మనం మన వాళ్ళకి మన క్లయింట్లకు మెయిల్ చేయాలి అంతే. సార్, ఇట్లాంటి న్యాయ వృత్తిలోకి న్యాయ విద్యలోకి ఫస్ట్ రావాలంటే ఇట్లాంటి విద్యార్హతలు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ప్రిస్క్రైబ్డ్ రూల్స్ ఫ్రేమ్ చేసింది. డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీ పాస్ అయిన వాడు 3 years డిగ్రీ కలరు. డిగ్రీ ఎనీ యూనివర్సిటీ డిగ్రీ. ఓకే. అది ఏ డిగ్రీ అయినా సరే కంపల్సరీ ఆ బార్ కౌన్సిల్ అప్రూవ్ చేయాలి ఆ డిగ్రీని. ఓకే. అది యూనివర్సిటీ అప్రూవ్ చేసిన డిగ్రీ అయి ఉండాలి. ఓకే. ఆ డిగ్రీ పాస్ అయిన వాడు 3 years కోర్సుకు ఎలిజిబుల్. అలాగే ఇంటర్ పాస్ అయిన వాడు 5 years కోర్సుకు ఎలిజిబుల్. ఓకే. కంపల్సరీ ఇంటర్ అయినా డిగ్రీ అయినా అది రెగ్యులర్ కోర్సే చదవాలి. ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు లేదంటే ఇంకా డిస్టెన్స్ కోర్సులలో చదివిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓకే. ఒకప్పుడు ఉండేది కదా సార్. ఒకప్పుడు ఉండేది. ఈ మధ్య కాలంలో ప్రొఫెషనల్ కోర్సు కాబట్టి ఎట్లయితే దీన్ని కూడా చాలా మెడిసిన్ లాగా, ఇంజనీరింగ్ లాగా ఒక ప్రొఫెషనల్ కోర్సు, కామర్స్ లాగా దాన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి సో ఈ ఒక డిస్టెన్స్ కోర్స్ అనేది డిస్టెన్స్ ను రద్దు చేసేసి రెగ్యులర్ కోర్సెస్ మాత్రమే ఎలిజిబిలిటీగా క్రైటీరియా పెట్టారు బార్ కౌన్సిల్. చాలా స్ట్రిక్ట్ గా ఈవినింగ్ కోర్సెస్ కూడా రద్దు చేసింది. ఓకే. డిస్టెన్స్ LLM రద్దు చేసింది. ఓకే. డిస్టెన్స్ డిగ్రీ రద్దు చేసి అంటే ఉంటాయి డిగ్రీలు కానీ దీనికి రద్దు, ఎలిజిబిలిటీ కాదు. ఓకే. ఓకే. సో కాబట్టి స్ట్రిక్ట్ ప్రొఫెషనల్ కోర్స్గా దీన్ని తీర్చిదిద్దే క్రమంలో ఇవన్నిటిని రద్దు చేసేసి ఈ మధ్య కాలంలో. సార్, వీటికి ఏజ్ లిమిట్ అనేది ఏమైనా ఉంటుందా సార్ ఈ కోర్స్ చేయడానికి? యాక్చువల్గా ఏజ్ లిమిట్ అనేది కొన్ని యూనివర్సిటీలలో పెట్టుకున్నారు. నేషనల్ యూనివర్సిటీస్లలో, నేషనల్ లా స్కూల్స్లలో. కాకపోతే స్టేట్ లా స్కూల్స్కి వచ్చేసరికి ఏజ్ లిమిట్ లేదు. ఏజ్ అసలు లేదు. ఏ వయసు వారైనా చేయొచ్చు. అయితే యాక్చువల్గా మా ఉస్మానియా యూనివర్సిటీలో ఏజ్ లిమిట్ పెట్టారు 5 years కోర్స్, 3 years కోర్సుకు. నేనే రద్దు చేయించా. ఓకే. అంతే. ఇండియాలో ఎక్కడ లేనప్పుడు ఒక ఉస్మానియాలో ఎట్లా పెడతావు? ఓకే. స్టేట్ యూనివర్సిటీలో ఇండియాలో ఎక్కడ లేదు. సార్, మీరు ఎంకరేజ్ చేయాలి కదా సార్. ఎట్లా ఎంకరేజ్ చేస్తామమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ SC ST BCలు ఉంటారు, వాళ్ళు చదువే లేట్ చదువుతారు. ఇప్పుడు నేను నా ఎగ్జాంపులే తీసుకోండి. నేను ఇప్పుడు రెగ్యులర్ చదివింది లేదు. మరి నాలాంటి వాడు లా చేయాలనుకుంటే ఎట్లా చేస్తాం చెప్పండి? ఏజ్ లిమిట్ పెడితే. ఓకే. నేను చిన్న వయసులో లా చేశాను అనుకోండి, కానీ చాలా మంది లేట్గా వాళ్ళకి చదువులు సరిగా రాక లేదంటే తిండి లేక ఇబ్బందులు పడుకుంటా వెనుక ముందు ఎగ్జామ్ రాసుకుంటా ఏదో వస్తారు. వాళ్ళు వస్తున్న క్రమంలో వాడికి తెలివి ఉంటుంది కానీ లా చదవడానికి ఎలిజిబిలిటీ ఉండదు, వాడి వయసు అయిపోతుంది. సో నువ్వు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏమంటున్నా 5 years కోర్సుకు పెట్టు, 5 years కోర్సుకు పెట్టు, ఎందుకంటే ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి ఏజ్ పెట్టు. కానీ 3 years కోర్సుకు పెట్టడానికి లేదు. ఎందుకు లేదంటే చదువుకునే హక్కు నాకు ఉంటే ప్రతి ఒక్కడికి ఉంటుంది. లేట్ వయసులో ఆయన లాయర్ కావాలనుకుంటాడు, నువ్వు లాయర్ కావాలనుకుంటావు. మరి నీ చదువుకునే హక్కుని ఎట్లా కర్రయిస్తాం మనం? కాబట్టి 3 yearsలో వయసు పెట్టకండి, 5 yearsకు పెట్టండి. నేను అదే చెప్పాను అక్కడ. 5 yearsకు పెట్టండి మ్యాండేట్గా, 3 yearsకి వద్దు. ఎవరైనా చదువుకునే హక్కు లాలో రావాలి అనేది మనం పెట్టగలిగితే లా వెరీ లిబరల్గా ఉంటే
ఓకే. చాలా ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు జాబ్ మార్కెట్లో 2% మనం లాయర్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అవును. అది పెరగాలంటే ఏం చేయాలి? చాలా మందికి అవకాశాలు ఇవ్వాలి. అవకాశం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు జాబ్ మార్కెట్లో వస్తాడు. వాడు క్వాలిఫైడ్ మెరిట్ స్కిల్ ఉంటే వాడు నిలబడతాడు, లేకపోతే పోతాడు. ఓకే. సో అట్లా జాబు క్వాలిఫైడ్ వాళ్ళని మాత్రమే తయారు చేయడానికి మనం 3YDCకి ఏజ్ పెట్టకుండా 5 years కోర్స్, చిన్నపిల్లడు వాడు ఇంటర్మీడియట్లోనే వస్తాడు, వాడికి పెట్టండి ఏజ్. కానీ 3YDC పెట్టద్దని చెప్పి నేనే దాన్ని అప్పుడు ఆపిచ్చాను. సో దాంతో ఇప్పుడు ఉస్మానియాలో కూడా ఇప్పుడు ఏజ్ లిమిట్ లేదు. చాలామంది జడ్జిలు అయిన వాళ్ళు ఉన్నారమ్మా. అవును. అవును. ఇప్పుడు ఏజ్ లిమిట్ లేకుండా వచ్చిన వాళ్ళు అవును. జడ్జి అయ్యారు. అందులో నా స్టూడెంట్స్ చాలా మంది అయ్యారు జడ్జి. ఓకే. అంటే మెరిట్ ఉంది వాళ్ళకి పాపం, కానీ వయసు అయిపోయింది, చదువుకోలేకపోయారు. తర్వాత మళ్ళీ వచ్చి పిల్లల్ని కానీ, నేను ఏమంటున్నా అంటే వాళ్ళ పిల్లల్ని కానీ పెళ్ళిడికి వచ్చే పిల్లలు అయిన తర్వాత కూడా జడ్జిలు అయినారు. అంటే నా వల్ల, అది నేను ఏజ్ లిమిట్ పెట్టకపోవడం వల్ల. పెడితే ఏమైంది, వాళ్ళు జడ్జిలు అయ్యేటోళ్ళు కాదు. అవును. సో కాబట్టి అట్లాంటి అవకాశం వాళ్ళకు కూడా వచ్చింది. రావడానికి కారణం ఏంటంటే ఇట్లా ఏజ్ లిమిట్ పెట్టకపోవడం. సో అందుకే 5 years కోర్సుకు పెట్టాలి. ఓకే. 3 yearsకు ఇప్పుడే పెట్టకపోతే, ఇండియాలో పెట్టకపోతే మంచిదని నా అభిప్రాయం. ఓకే. సరే, దేశంలో ప్రముఖ లా కాలేజీలు, యూనివర్సిటీలకు ఈ యొక్క క్లాట్ నోటిఫికేషన్ ఎగ్జామ్ అనేది జరుగుతుంటుంది. అసలు ఎట్లా ఉంటుంది సార్ ఈ క్లాట్ ఎగ్జామినేషన్ అనేది? అసలు నా దృష్టిలో క్లాట్ రద్దు చేయాలి. ఎందుకు సార్ అంత పెద్ద మాట ఉన్నారు? ఎందుకు రద్దు అంటున్నానంటే అమ్మా, నువ్వు క్లాట్ అనేది వచ్చేసరికి ఏమైందంటే, ఇప్పుడు ఇండియాలో నేషనల్ లా స్కూల్స్ అనేవి సపరేట్గా వచ్చాయి. అవును. దానికి క్లాట్ పెట్టారు. అవును. మరి స్టేట్ లా స్కూల్స్ ఎందుకు ఉండాలి? ఓకే. స్టేట్ లా స్కూల్స్ ఉండదు కదా, ఉంటే మొత్తం దేశంలో అవే ఉండాలి. ఎందుకు స్టేట్ లా స్కూల్స్ అని పెట్టారు? అసలు మెడిసిన్ అయినా, లా అయినా, ఎడ్యుకేషన్ సిస్టమ్ రాష్ట్ర పరిధిలో ఉండాలి. ఓకే. కేంద్ర పెత్తనం ఉండడానికి లేదు. కేంద్రం ఎప్పుడు చేయాలంటే, ఇక్కడ విధ్వంసం అయిపోయినప్పుడు, ఇక్కడ ఎడ్యుకేషన్ స్టేట్లో విధ్వంసం అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ ఎడ్యుకేషన్ నాశనం అయిపోయింది, లేదా వైద్య వృత్తి MBBS నాశనం అయిపోయింది కోర్సు. ఆ క్రమంలో అప్పుడు నువ్వు ఏమైనా ఇన్వాల్వ్ కావాలి. కానీ అసలు ఇంత అద్భుతంగా స్టేట్లలో నీకు న్యాయ విద్య డెవలప్ అయింది. అసలు నన్ను అడిగితే మా కాలంలో అసలు ఏ కోచింగ్ పెట్టుకొని మేము వచ్చినామో మా ఈ స్థాయికి? అసలు మాకేం చదువు? ఇప్పుడు మేము ఇవాళ హార్వర్డ్లో క్లాసులు చెప్పగలుగుతున్నాం. మా స్కూల్స్ ఏమి ఇంగ్లీష్ మీడియం స్కూల్సా, లేకపోతే ఏమన్నా తెలుగు మీడియం నుండి వచ్చినాం కదా. మేము స్టేట్ లా స్కూలే చదువుకున్నాం కదా. అవును. మరి మేము ఇంత పోయి హార్వర్డ్ ఆక్స్ఫర్డ్ చెప్పేటప్పుడు లేనిది నువ్వు ఏడో నేషనల్ స్కూల్ చదివినోడో వచ్చి చెప్తున్నా. ఇవాళ ఇంత మంచి క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నా మనము స్టేట్లలో. అంటే స్టేట్ లా స్కూల్స్ కానీ, స్టేట్ మెడికల్ స్కూల్స్ కానీ, స్టేట్ మిగతా ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఇంత అద్భుతంగా కొనసాగుతున్నప్పుడు దీన్ని ఎట్లా నాశనం చేస్తావు నువ్వు క్లాట్ పేరు మీద? ఓకే. ఇవాళ క్లాట్ అనేది పెట్టడానికి కారణం ఏంటంటే, కేంద్రం కంట్రోల్కి వెళ్ళిపోవాలి ప్రతి సిస్టమ్. ఓకే. ఎడ్యుకేషన్ సిస్టమ్, లా స్కూల్ అయినా, మెడికల్ స్కూల్ అయినా అన్ని కేంద్రంలోకి వెళ్ళిపోవాలి. అసలు ఇవాళ దక్షిణాదిలో అద్భుతంగా మెడికల్ సీట్లు, మెడికల్ ఎడ్యుకేషన్ ఉంది, లా ఎడ్యుకేషన్ ఉంది. వాళ్ళ పెత్తనం మీద, ఉత్తరాది వాళ్ళది కేంద్ర పెత్తనం మీద. నువ్వు ఏ స్టేట్కి, నువ్వు ప్రధానమంత్రి అయితే ఈ దేశానికి, ప్రధానమంత్రి డిఫెన్స్ చూసుకో, నువ్వు ఈ దేశాన్ని రక్షించుకో, కరెన్సీ విషయంలో రక్షించి ఈ దేశాన్ని. ఈ దేశంలో విదేశీ ఒప్పందాలతో నువ్వు చూసుకో. అట్లా అంటే ప్రధానమంత్రి పరిధి దాటి ముఖ్యమంత్రి విషయంలో జోక్యం చేసుకోవడం ఏంది? ముఖ్యమంత్రి ఎందుకు ఉండాలిగా? నాది ఇప్పుడు నేను ముఖ్యమంత్రినమ్మా, నేను ఇక్కడ లా స్కూల్స్ని చూసుకోవాలా, మెడికల్ స్కూల్స్ని చూసుకోవాలా, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా స్టేట్ పరిధిలో చూసుకోవాలి. ఓకే. వచ్చి క్లాట్ వచ్చేసరికి ఏమైపోయింది, సెంట్రల్ పరిధిలోకి వెళ్ళిపోయింది. అట్లాగే ఇప్పుడు నీటు, అసలు నీట్ అవసరం ఏందమ్మా? ఇవాళ నీటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అంత పెద్ద యుద్ధం. నా దృష్టిలో అసలు నీట్ అనేది తప్పంటున్నా, అసలు ఎగ్జామ్ పెట్టడమే తప్పంటున్నా, క్లాట్ అనేది ఎగ్జామ్ పెట్టడమే తప్పంటున్నా. ఎందుకంటే నువ్వు ఇంటర్మీడియట్లోనే అద్భుతంగా మెరిట్, అప్పుడు నా కాలంలో నేను చదువుకున్న కాలంలో అసలు ఈ నీట్ లేదు, ఈ క్లాట్ లేదు. కానీ మరి నాకంటే ముందు వచ్చిన తరాలు ఎంత అద్భుతంగా డాక్టర్లు అయ్యారు, ఎంత అద్భుతంగా లాయర్లు అయ్యారు, పెద్ద పెద్ద సుప్రీంకోర్టు జడ్జిలు అయ్యారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు కూడా అయ్యారు. మరి వాళ్ళంతా నేషనల్ లా స్కూల్లో చదువుకున్నారు, వాళ్ళంతా కాదు కదా. మరి అట్లాంటప్పుడు రాష్ట్ర పరిధిలో ఉన్న లా స్కూల్స్లో అంత స్టాండర్డ్ ఉన్నప్పుడు మీరు వాటిని ఎందుకు డౌన్ చేశారు?
ఉమ్, వాటికి బడ్జెట్ లేకుండా చేశారు. ఇవాళ స్టేట్ లా కాలేజెస్ పోండి అమ్మా, కుర్చీ లేదు, ఉమ్, అపాయింట్మెంట్స్ లేవు, ఉమ్, అపాయింట్మెంట్స్ లేవు అసలు వాళ్ళకి. ఈ నేను 20 ఏళ్ళు అక్కడ బోధించిన ఒక అపాయింట్మెంట్ లేదు నా తర్వాత. నా అపాయింట్మెంట్ ఏదో కొన్ని అయినాయి, తర్వాత అసలు అపాయింట్మెంట్స్ లేవు, ఉమ్, బడ్జెట్ లేదు, అటెండర్ లేడు, కుర్చీ లేదు కరెక్ట్గా, క్లాస్ రూమ్లో బోర్డుకు ఒక చెప్దామంటే కరెక్ట్ చాక్ పీసులు లేవు, బోర్డు లేదు. మరి అదే ప్రైవేటు యూనివర్సిటీలకు పోండి, అదే నేషనల్ స్కూల్స్ పోండి, అద్భుతంగా డబ్బులు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అపాయింట్మెంట్స్ ఉన్నాయి. అంటే సెంట్రల్ కంట్రోల్కి వెళ్ళిపోతాయి. మరి స్టేట్ కంట్రోల్ ఎందుకు ఉండాలి? అవి రద్దు చేయాలి. స్టేట్ లా స్కూల్స్ రద్దు చేయి, స్టేట్ ఎంబీబీఎస్ కాలేజీలు రద్దు చేయి, అంతా సెంట్రల్ పరిధి తీసుకపో. ముఖ్యమంత్రి పదవి వద్దు, నువ్వే ఒక్కడివే నడుపు. వ్యవస్థ ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా, ఇక్కడి నుంచి సెంట్రల్ వరకు వెళ్ళిపోతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే క్లాట్ అనేది మంచిదే, కానీ అది అవసరం లేదంటున్నా. ఓకే, క్లాట్ అనేది ఇప్పటికీ అవసరం లేని విద్యనే అంటున్నాను నేను. ఓకే, కాకపోతే ఇప్పుడు దాని గురించి చెప్పాలి కాబట్టి, క్లాట్ అనేది ఒక నేషనల్ లెవెల్లో ఇవాళ దేశంలో మెరిటోరియస్గా పిలువబడుతున్న, అది కూడా సాఫిస్టికేటెడ్, ఏ సుప్రీంకోర్టు జడ్జి పిల్లలు, హైకోర్టు జడ్జి పిల్లలకి, లేదంటే మంచి మంచి డబ్బున్నోళ్ళ పిల్లలకి. అవునండి మా, నేను చెప్తుంది అదే. ఇప్పుడు కామన్ మ్యాన్ ఒక 5-10 లక్షలు పెట్టి చదువుతాడా సంవత్సరానికి? ఇప్పుడు నల్సార్ ఉంది, అది గవర్నమెంట్దే, కానీ దాంట్లో ఫీజు ఎంత తెలుసా? 5 లక్షలు అక్షరాల. మళ్ళీ హాస్టల్ ఫీజు సపరేటు, అదొక 2.5 లక్షలు. అంటే సంవత్సరానికి 7 నుండి 10 లక్షల వరకు డబ్బులు పెట్టి ఒక కామన్గా ఒక పేద మధ్యతరగతి పిల్లలు నల్సార్ చదివిస్తారా? సాధ్యపడదు. మరి అటువంటిప్పుడు నల్సార్ ఎందుకమ్మా? అదే ఇప్పుడు మన ఉస్మాన్ యూనివర్సిటీలో లా స్కూల్ ఉంది, లా కాలేజ్ ఉంది, దాంట్లో ఎంత ఫీజు? ఇప్పుడు పెంచారు, కానీ ఇప్పుడు 35,000 చేసాను. కానీ ఒకప్పుడు ఎంత ఉండమ్మా? నా హయాంలో 300, 3,000, 3,000 కూడా లేదు, 300 ఉండే ఫీజు. ఇప్పుడు 35,000 అయింది. ఇప్పుడు ఇక్కడికి వస్తే 15 లక్షలు అయింది, 10 లక్షలు అయింది. మరి పేదవాడు కూలినాలు చేసుకునే పిల్లలు చదువుకోవాలంటే ఇంత ఫీజులు పెంచితే లక్షల ఫీజు నల్సార్లు అయితే పోరు. ఇక్కడే 35,000 కట్టలేని వాళ్ళు, గవర్నమెంట్ ఉస్మానియాలో కట్టలేని వాళ్ళు అక్కడ 5 లక్షలు 7 లక్షలు పెట్టి సంవత్సరాన్ని కడతారా? సో ఈ క్రమంలో నేనేమంటానంటే, ఈ నల్సార్ లాంటి విద్యాసంస్థలు రద్దు అయితే ఈ రాష్ట్రంలో ఉండే విద్యాసంస్థలు డెవలప్ అవుతాయి, బడ్జెట్ వస్తుంది. దాంతో ఏమైతుంది? లా స్కూల్స్ డెవలప్ అవుతాయి, మెడికల్ స్కూల్ డెవలప్ అవుతాయి. ఇవన్నీ ఏమైతాయి? ఇప్పుడు క్లోజ్ అయిపోతున్నాయి. క్లోజ్ అయిపోయి కేంద్రీయ విద్యా సంస్థలు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, డబ్బులు ఉంటున్నాయి, అక్కడ అపాయింట్మెంట్స్ ఉంటున్నాయి, సో దాంతో బడ్జెట్ ఉంటుంది, సో దాంతో రాష్ట్రాలకు చాలా లాస్ అవుతుంది, పేదవాళ్ళకు బాగా నష్టపోతున్నారు. అంత అమౌంట్ కట్టి ఆ స్కూళ్ళలో చదవాలంటే గవర్నమెంట్దే అంత అమౌంట్ ఉంటే ఇంకా ప్రైవేటు లా యూనివర్సిటీలలో ఎంత ఉండాలి ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు అదే సింబియాసిస్ లా స్కూల్ ఉంది, అదే ఇక్వై లా స్కూల్ ఉంది, ఇట్లాంటి అన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఒక్కొక్క దాంట్లో లక్షల ఫీజులు కట్టే పరిస్థితులలో ఒక సామాన్యుడు మధ్యతరగతి. ఇప్పుడు నేను లా చదివాను కదా, లా ప్రొఫెసర్ అయినాను కదా, నేను చదివేవాడిని అసలు అంతా ఫీజు ఉంటే. నేను 6,000 ఫీజు ఉంటేనే మెడిసిన్ చదవలేకపోయినా. మరి ఇప్పుడు 6 లక్షల ఫీజు పెట్టి చదవగలుగుతారా ఇప్పుడు జనరేషన్లో? కాబట్టి ఇట్లాంటి విద్యా విధానంలో ఈ రకంగా ఫీజులు పెంచడం క్లాట్ వల్లనే, నీట్ వల్లనే వచ్చింది. అవి కరెక్ట్ కాదనేది నాకు నా అభిప్రాయం.